సివిల్ వ్యవహారంలో పోలీస్ దూరడంతో 5 అంతస్తుల నుంచి దూకిన వ్యక్తి. సంబంధం లేని సివిల్ వ్యవహారంలో దూరిన పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనే రాంబాబు. నందిగామ పట్టణంలోని ఈ రోజున కంప్లైంట్ లేకుండా ఇంటికి వచ్చి తీసుకున్న డబ్బులు ఇవ్వాలని పోలీసులను ఇంటికి పంపడంతో బిల్డింగ్ నుంచి దూకిన వెంకట్రావు చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మృతి. సంబంధం లేని సివిల్ వ్యవహారం 1.5 లక్షలు ఇవ్వాలని కానిస్టేబుల్ను పంపిన జగ్గయ్యపేట ఎస్ఐ. ఇంటికి వచ్చి వెంకట్రావుతో గొడవకు దిగిన కానిస్టేబుల్ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి. గొడవ పడుతూ ఉండగా 5 అంతస్తు నుంచి దూకిన వెంకట్రావు తీవ్ర గాయాలు. సంబంధం లేని సివిల్ వ్యవహారంలో పోలీసులు ఇంటికి వచ్చారని మనస్తాపంతో దూకిన వెంకట్రావు. పోలీసులు ఫైనాన్స్ ఉద్యోగి వచ్చిన సీసీ ఫుటేజీ దాచి పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్న నందిగామ సబ్ డివిజన్ అధికారులు. ఉదయం కేసు నమోదు చేసినట్లు మీడియాకు ఫోటోలు ఇచ్చిన పోలీసులు. ఉదయం 7 గంటలకు కేసు నమోదు చేసి 8 గంటలకు నందిగామలోని వెంకట్రావు ఇంట్లో పోలీసులు. ఈ విధమైన విచారణ మిగతా కేసులు కూడా చేయాలని కోరుతున్న బాధితులు. ఇప్పటి వరకు ఈ ఘటనలో జరిగిన వ్యవహారంపై ఎటువంటి నోరు మెదపని పోలీసులు. చూస్తున్నాం చెబుతాం అంటూ వ్యవహారాన్ని సాగదీసి నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఉదయం ఘటన జరిగితే ఎటువంటి సమాచారం లేదు. పోలీసులకు ఉన్నత పదవులు, పేరు వచ్చే కేసుల్లో మీడియాని పిలిచి చేసే రాజమర్యాదలు. ఇటువంటి కేసుల్లో కనీసం స్పందించి సమాచారం కూడా చెప్పకపోవడం గమనార్హం. కోర్టులో నడిచే సివిల్ వివాదం కానీ తలుపు దగ్గరకే వచ్చిన పోలీసులు ఈ అతి చొరవ, అహంకారం మరియు మనం చెప్పిందే చట్టం అనే ధోరణ ఇవి ప్రమాదకరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి విషపూరితం. సివిల్ వ్యవహారాలలో పోలీసులు జోక్యం చేసి ఇళ్లలోకి దూసుకెళ్లడం అంటే ఇది చట్టం పాటించడం కాదు, చట్టాన్ని తమ బోట్ల కింద పెట్టడం. ఇది ఒక పోలీస్ తప్పిదం కాదు, ఇది వ్యవస్థలోని ముడిపట్టిన పుండ్లలో ఒకటి. ఇవన్నీ పక్కన పెడితే మరింత ఘోరం ఏమిటి అంటే తమ హద్దులు తెలియని పోలీసులు ఒక వ్యక్తిని అంచున నిలబెట్టి చివరకు అతన్ని అక్షరాలా అంచు దాటి పడిపోవడానికి కారణం కావడం. ఈ ఘటనను అపశృతిగా అనుకునే సంఘటనగా కొట్టిపారేస్తే ఇది రేపటి దారుణాలకు ఆహ్వానం ఇచ్చినట్లే. పోలీసులపై స్వతంత్ర దర్యాప్తు హద్దులు దాటి జోక్యంపై కఠిన చర్యలు లేకపోతే పరిస్థితి మరింత పాడు దిశగా సాగుతుంది. పోలీసులు చట్టాన్ని కాపాడుతున్నారా లేక చట్టం వాళ్ళని కాపాడలేని స్థితికి వచ్చింది. ఈ ఘటన కేవలం విషాదం కాదు, ఇది వ్యవస్థ విఫలమైన ఘోర ఉదాహరణ. పోలీసుల ఆదేశం ఎక్కడి నుంచి వచ్చిందని, ఎలాంటి హక్కుతో సివిల్ కేసులో జోక్యం చేసుకున్నారని, ఆ వ్యక్తి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత ఎవరి మీదని, ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే ఇది చివరి ఘటన కాదని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ఆయన